వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆకతాయిలకు రీల్స్ చేసుకోవడానికి అడ్డాగా మారిన తెలంగాణ పోలీసుల వాహనాలు. కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. నరసన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద నరసన్నపేట పోలీసులు వాహనాలు తనిఖీలు. జిల్లా పోలీసు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు. ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని తీసుకెళ్లిన ఆమె బంధువులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నరసన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద మంగళవారం నరసన్నపేట పోలీసులు వాహనాలు తనిఖీలు సమయంలో నిందితుడు షేక్ రియాజ్ అహ్మద్ గంజాయి రవాణా చేస్తుండగా ఎస్ఐ నరసన్నపేట వారి బృందం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశా బరంపురం ప్రాంతం నుండి 20 కేజీలకు పైగా గంజాయి 1 లక్ష రూపాయలకు కొనుగోలు చేసి కర్ణాటకలోని హుబ్బాలి ప్రాంతానికి విక్రయించడానికి తీసుకువెళ్తుండగా పట్టుబడ్డాడు. నమోదు అనంతరం మొత్తం 20.860 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు భాగంగా పోలీసులు వేగవంతమైన చర్యతో గంజాయి అక్రమ రవాణాను అరికట్టే చర్యలు చేపట్టడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అక్రమ గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ పోలీసు సిబ్బందిని అభినందించారు. దాన్ని 20 కేజీ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు. 2010లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధారవాడ జైల్లో ప్రజెంట్ 6 పొందుతున్నాడు. 2010-2011 టైంలో మర్డర్ చేసిన దాంట్లో 6 పొందుతూ ప్రజెంట్ పెరోల్లో ఉన్నాడు. ఆయన పెరోల్లో నుంచి ఈ నెల 5వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకు తెలిసిన వ్యక్తి అయిన హిమాంశు షాహు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి 20 కేజీలు గంజాయి 1 లక్ష రూపాయలకి కొని అక్కడ నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు. అక్కడ ముజుముల్ అఖ్తర్ అండ్ తౌషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని NDPS యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రజెంట్ రెమెడీ పంపిస్తాం. థ్యాంక్ యూ. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామ పంచాయతీలో మహిళా గ్రూపు సంఘం మహిళలకు మీటింగ్ జరిగినప్పుడల్లా కూర్చోడానికి కుర్చీలు లేక నేలపై కూర్చోడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుని మహిళా సంఘం వారికి కాంగ్రెస్ నాయకులు శ్రీ బత్తుల శ్రీనివాస్ యాదవ్ గారు మహిళా సంఘం వారికి 30 కుర్చీలు పంపిణీ చేయడం జరిగింది. నేను మిగతా పెద్దలందరినీ కూడా అడిగినా, ఎవరన్నా ఇస్తా అంటే నేను ఇంకోటి ఇస్తాను అంటే చేదోడు వాదోడు కాంపిటీషన్ పద్ధతిలో ఉండాలి. ఈ కుర్చీలు ఎవరికి వచ్చినాయి? మాకే వచ్చినాయి. ఈ మా ఇంట్లోకి వచ్చినట్టే కదా. ఇప్పుడు మీరు అంత మనోళ్ళు కాబట్టి మన ఇంట్లోకి వచ్చినట్టే. ఈ కాంపిటీషన్ లో ఇంకెవరైనా చేయగలుగుతారా అంటే సరే, పెద్దలు కొంతమంది తర్వాత సాయం చేస్తారు కావచ్చు, చాలా సంతోషం. కాకపోతే మహిళా సంఘాలకు దయచేసి రాజకీయాలు ఇన్వాల్వ్ కావద్దని మీ అందరికీ. ఎందుకంటే ఒక గుడి, ఒక బడి, ఒక మహిళా సంఘం ఈక్వల్ గుడి, లక్ష్మీదేవి గుడి. ఇది లక్ష్మీదేవి గుడి. మొగోడు చేయని పని ఆడవాళ్ళ ఆవేదన ఇక్కడ మాట్లాడుకునే గుడి. వాళ్ళ కుటుంబంలో బాధలను మాట్లాడుకునే గుడి. భర్త తేకున్నా కూడా అక్కా చెల్లెళ్ళందరూ కూడా ఏం చేద్దామని మాట్లాడుకుని అడ్జస్ట్మెంట్ చేసుకునే గుడి. ఇది నిజం. ఇక్కడ రాజకీయాలు లేవు. ఎందుకంటే దీంతో ఏమైతుందంటే ఇంట్లో ఆడళ్ళు ఇబ్బంది అయితే ఇల్లు ఆగమైపోతుంది. చాలా ప్రాంతాలలో నేను నిజామాబాద్ జిల్లాల ఆర్గనైజేషన్లు ఉన్న ఆ గత కాలంలో అక్కడ ఒక్కొక్క సొసైటీ వచ్చేసి ₹1 కోటి జమతో ఉన్నది. ₹1 కోటి జమతో ఉన్నది.
ఎందుకంటే అక్కడ మూవ్మెంట్ చేసే తెగుకాల పెద్దలు ఉన్నారు. పక్కన రేషన్ పోతే ఆ సొసైటీలో ₹1,00,00,000 ఉన్నాయి, ₹1,12,00,000 బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా కష్టపడ్డా గవర్నమెంట్ కూడా పెట్రోల్ పంపులు ఇస్తుంది, ఇస్తార్లు తయారు చేసే యూనిట్ ఇస్తుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ చేసే విధానం కూడా పెట్రోల్ పంప్ ఇస్తుంది. నల్లగొండ జిల్లాలో కాంట్రాక్ట్ చేస్తుంది బస్సులు. గవర్నమెంట్ బస్సులు కూడా కొనిచ్చి ఆర్టీసీలో పెట్టించింది. ఎందుకు మనం ఆ స్థాయికి పోతలేమని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ కుటుంబం, ఈ మహిళా కుటుంబం అనేది ఆర్థిక. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువజన సంఘం నాయకులు, రాజకీయ నేతలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ, కోరు కంటిచందర్, మాజీ ఎమ్మెల్యే కందుల సంధ్యారాణి, బీజేపీ మాట్లాడారు. మంచిగా భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, గుడ్ గుడ్ ఫోటో తీయండి. క్షమించాలి, ఏం కాదు కానీ అతని బ్యాక్ ఉన్నాయి ఇక్కడ. రైట్ ప్రెస్ వాళ్ళు కూడా కేక్ తినిపోవాల్సిందిగా మనవి. భారతదేశంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో శ్రమ, కష్టం, ఎన్నో బాధలు, ఇబ్బందులు, అణగారిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, అందరికీ సమానత్వం కలిగేలాంటి గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి. రాజ్యాంగాన్ని ఆ రోజు నిర్మాణం చేసి అమలైనటువంటి రోజు ఈరోజు. ఆ యొక్క అమలైనటువంటి యొక్క రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను, చట్టాలను అన్నింటిని కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే ఈ యొక్క సమానత్వం, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అందరికీ కూడా సమాన హక్కులను, చట్టాలను కలిగించాలనేటువంటి ఒక గొప్ప డాక్టర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘాల నాయకులందరూ కూడా గొప్పగా నిర్వహించారు. కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తారు. రైట్. ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు, దళిత జాతి ముద్దుబిడ్డ. ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది కనుకనే ఈరోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ 26.
ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు, అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు. అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత లేకపోవడం వల్ల రోజును ఈరోజు ప్రజలందరికీ కూడా ఆయన అంకితం చేసిన రోజున ఒకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి గౌరవ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా అందరూ కూడా ఐక్యతతోటి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశాలు ఇవాళ బయట ప్రజా ప్రతినిధులుగా ఉన్నారంటే కేవలం భారత రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఇవాళ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం మరి ఎంతో గొప్పదిగా భావిస్తూ మరొకసారి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పిఠాపురం నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందుల వేగవంతమైన స్పందనతో ప్రాణాపాయం తప్పిన వ్యక్తి కొండేవరం గ్రామంలో దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీ జోగ శివ గారు ఇంటి బయటకు వస్తుండగా పాడుబడ్డ గోడ మీద నుంచి ఒక కట్లపాము చెయ్యిపై కాటేయడం జరిగింది. ఈ ఘటనను గమనించిన ఆయన, అన్నయ్య గారి అబ్బాయి మరియు బంధువులు వెంటనే అప్రమత్తమై ఆయనను హుటాహుటిన పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది అత్యవసరంగా స్పందించి వెంటనే పరీక్షలు చేసి యాంటీవీనోమ్ డోస్ అందించారు. సమయానికి చికిత్స లభించడంతో జోగ శివ గారి ప్రాణాలు కాపాడగలిగారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడారు. నా పేరు జోగ శివ అండి. సుందూరు బాగలూరులో రామారాయ్ అవుతున్నది. ఇలా తెల్లవారుజామున 2 గంటలకి బాత్రూమ్కి వస్తుంటే పక్కన పాడుబడ్డ గోడ మీద ఇలా చేపెట్టిందండి. చేపెడితే పాము కాటేసిందండి. కాటేసి వెంటనే గోడ పెట్టింది. గోడ పెడితే మా అన్నయ్య గారు అబ్బాయి, మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులు అందరూ అపోతున్నామండి. అవుకు నన్ను ఈ పిఠాపురం మన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఆయన పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్కి జాయిన్ చేశారండి. ఇక్కడ వైద్య నిపుణులు అందరూ కూడా నన్ను చాలా సహకరించి గొప్పగా చేశారు. దానివల్ల ఇంకా క్లీనింగ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. జోగ దత్తాత్రేయ కృష్ణ అండి. మా చిన్నాన్నగారు జోగ శివ అండి. మొన్న తెల్లవారుజామున బాత్రూమ్కి వెళ్తుండగా పాడుబడ్డ గోడ మీద చేవేశారండి. చేవేగా పాము కలిసిందండి. వెంటనే అందరం పూనుకొని మేము ఫ్యామిలీ అంతా కలిసి హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ వెంటనే వీళ్ళందరూ పూనుకొని ట్రీట్మెంట్ చేశారండి. వెంటనే ఫాస్ట్ గా యాంటీవెనమ్ ఇచ్చి అన్ని ట్రీట్మెంట్ చేశారండి. చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నారండి, రికవర్ అవుతున్నారండి. కొంచెం నిన్నల్లా కాకుండా ఫాస్ట్ లాగా కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ అందిస్తున్నారండి. అది మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన గెలిచినాక ఇలాగ జరగడం చాలా గొప్పగా జరిగిందండి. ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇలా వెంటనే అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ జరుగుతుందండి. కొంచెం రూరల్ ఏరియాలతో కూడా క్లీన్ చేస్తే కొంచెం బెటర్ గా ఫీల్ అవుతామండి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కేపీ ప్రియా అండి, చిన్నపిల్లల వైద్యురాలిని. ఇప్పుడు ఇక్కడ సిఎస్సి పిఠాపురంలోని సూపరింటెండెంట్ గా నేను ఛార్జ్ తీసుకున్నానండి. ఒక వారం రోజులు అవుతుంది. ఇప్పుడు మన హాస్పిటల్లో చాలా వరకు అందుబాటులో సర్వీసెస్ అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నాము. మన దగ్గర కొత్తగా జనరల్ మెడిసిన్ సార్ వచ్చిన్నారు, డాక్టర్ సత్యభాస్కర్ సార్ అని. అలాగే గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు, కన్యాకుమారి మేడం గారు. పీడియాట్రిషియన్ నేను ఉన్నాను. ఇంకా జనరల్ సర్వీస్ అనస్థీషియా మట్టి డాక్టర్ గారు ఉన్నారు. జనరల్ సర్వీసెస్ జనరల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. అన్ని అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. పేషెంట్స్ అందరికీ తెలిసి ఇక్కడ నుంచి ఓకే ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్ గా ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక పెద్ద ఆవిడ 64 సంవత్సరాలు అమ్మాజీ గారు అని ఒక ఆవిడ, అలాగే 36 సంవత్సరాలు సుబ్రహ్మణ్యం గారు అని, వాళ్ళిద్దరూ కూడా ఈ వారంలోనే ఛాతి నొప్పితో మన దగ్గరికి వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ళకి పరీక్షలు చేయించాము, ఈపీ చేయించాము. వాటిలో ఏంటంటే వాళ్ళకి గుండెపోటు లక్షణాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళకి మేము పెద్ద డాక్టర్ గారితో కూడా మాట్లాడి డిస్కస్ చేసి మన దగ్గర 50,000 ఖరీదైన ఇంజక్షన్ ఒకటి ఉన్నది, ఫినెక్సిప్లేజ్ అని, గవర్నమెంట్ సప్లై ఉంది మనకి.
వెంటనే వాళ్ళకి మేము ఇంజెక్షన్ చేయడం జరిగింది. పేషెంట్ చక్కగా గుండెపోటు లక్షణం నుంచి వెంటనే మళ్ళీ ఈపీగా వాళ్ళు మంచిగా రికవర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇలా మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. గుండెపోటుకి ఉన్నది, సాధారణంగా మామూలు అందరూ జ్వరాలు, మలేరియా కానీ, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా కేసెస్, ఇంకా చిన్న చిన్న అలాగే పాము కాటుతో వచ్చిన వాళ్ళకి, కుక్క కాటుతో వచ్చిన వాళ్ళకి అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. దాంతో పాటు ఈ చెమి ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకి కొత్తగా లాంచ్ చేసింది. కొన్ని నెలల నుంచి జరుగుతుంది. మనకి చాలా సార్లు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వారంలోనే 2 పేషెంట్స్ ని గుండెపోటు వచ్చిన వాళ్ళని ప్రాణాపాయ స్థితి నుంచి ఇక్కడ కాపాడడం జరిగింది. అంతేకాకుండా గైనిక్ విభాగం మేడం గారు ఉన్నారు. నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంటాయి, సెక్షన్స్ చేస్తుంటారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తుంటారు. ఇక్కడ చిన్నపిల్లల వైద్యాలుగా నేను పుట్టిన పిల్లలందరూ కూడా మనకి ఐపీయూ ఉన్నది. కామెర్లు ఉన్న వాళ్ళకి కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, పుట్టిన వెంటనే పిల్లలకి ఎలా ఉండాలనేది, వాళ్ళకి చిన్న చిన్న చెవి పరీక్ష, ఏమైనా జన్యుపరమైన లోపాలు రాకుండా వాళ్ళకి పరీక్షలు చేపిస్తాము. తర్వాత నార్మల్ గా కొంచెం పెద్ద పిల్లలకు కూడాను, జ్వరంతో వచ్చిన వాళ్ళకి కానీ, ఏమైనా చూస్తున్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడాను ఇక్కడ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. మన పిఠాపురం అనేది నెక్స్ట్ మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇప్పటి వరకు 30 పడకలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో తమ భూమి సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెందిన రైతు కొలిపాక రామదాసు తహసీల్దార్ కార్యాలయంలోనే అడ్డంగా పడుకొని వినూత్న నిరసన తెలిపాడు. హైకోర్టు తీర్పు వచ్చినా అధికారులు భూమి చూపించడం లేదని రామదాసు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మండల అధికారులను ప్రజావానికి హాజరయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీకాకుళం కార్మిక వర్గాన్ని కార్పొరేటర్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని, ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక రైతు సంఘాలు నాయకులు హెచ్చరించారు. కార్మిక హక్కులు కాలరా 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు పండించే అన్ని పంటలకు C2+50% హామీ కొనుగోలుతో మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని కోరుతూ అఖిలపక్ష కార్మిక రైతు సంఘాలు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్లు నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కార్మిక రైతు సంఘాలు నాయకులు మాట్లాడారు. కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. గ్యారంటీకి చట్టం చేయాలి. చట్టదారుల బిల్లును వ్యతిరేకించండి. చట్ట బిల్లును వ్యతిరేకించండి. చట్టదారుల బిల్లును వ్యతిరేకించండి. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించండి. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి. కార్మిక హక్కులు కాలరాస్తే సహించం. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి. ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. రైతులు పండించిన పంటల కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలి. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు చట్టసభల బిల్లును వ్యతిరేకించండి. చట్టసభల బిల్లును వ్యతిరేకించండి. చట్టసభలను వ్యతిరేకించండి. ప్రజా సంఘాల ఐక్యత,
ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత వ్యతిరేకించండి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించండి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించండి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా సంఘాల ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కోడ్లు రద్దు చేయాలి 450 కోడ్లు రద్దు చేయాలి 450 కోడ్లు రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 450 కోట్లు రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 450 కోట్లు రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 450 కోట్లు రద్దు చేయాలి బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి 50 కోట్లు రద్దు చేయాలి వ్యతిరేకంగా తీసుకొచ్చి 450 కోట్లు రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 50 కోట్లు రద్దు చేయాలి రామగుండం నియోజకవర్గంలో దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాగా పండుగ సంబరాలు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కల సాకారం. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు. గోదావరి కనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. రామగుండం, హైదరాబాద్లో మంగళవారం రోజు జరిగిన మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కల సాకారమైంది. తద్వారా పారిశ్రామిక ప్రాంతంలో అర్హత కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదావరికని పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, డీటీ బాలరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామగుండం శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులు, దీన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించిన శ్రీధర్ బాబు గారికి, ఎప్పుడు కూడా కళలో కూడా నా పవర్ ప్రాజెక్ట్ అనుకునే మా రాజ్ ఠాకూర్ అన్న గారికి, ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఆయన డ్రీమ్ మరి దమ్మున్న మగడ్రా బుజ్జ అంటే ఎవరంటే అది మక్కాన్ సింగే. ఎందుకంటే 1 లక్ష ఓట్లతో గెలిచిన వ్యక్తిగా మరి ప్రజలు కూడా గెలిపించినందుకు నీకు ఆలయాలు అయితేంది, బిజినెస్ హబ్ అయితేంది, విద్యా కేంద్రం అయితేంది, వైద్య కేంద్రం అయితేంది, ఈ విధంగా ఒకటి చేసుకుంటూ ఈ రామగుండానికి మళ్ళీ ఏదైతే పొంతల వేడిన రామగుండాన్ని పునర్వైభవం తీసుకొచ్చినందుకు పూర్తి స్థాయిలో కష్టపడుతున్న రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఏదైతే ఈ పవర్ గురించి పూర్తి స్థాయిలో 800 మెగావాట్లు వచ్చిందనంటే ఇంతకుముందుకు మనకు 62.5 ఉండే ఏది రామగుండం ధర్మల్ అక్కడ బిఫోర్ కాడ దాన్ని 800 మెగావాట్లు వేసినంటే రానున్న కాలంలో ప్రత్యేకంగా పరోక్షంగా మరి దాదాపుగా ఒక 25,000 మంది యువకులకు మరి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చేసినందుకు రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు పాపం ఏం చేద్దాం, వాళ్ళకి ఏం దోస్తలేదు, వాళ్ళకు ఏదో వాళ్ళ ఉనికి కాపాడు కోసం ఓడు ధర్నాలని, ఓడు ఫేస్బుక్లని, ఓడు అది ముట్టడని ఇది ముట్టడని చేస్తారు. పాపం అలా పప్పులు ఏం ముడతలు, వాళ్ళకి చేద్దామంటే ఏది లేదు. మా కాంగ్రెస్ పార్టీలో మేము చేద్దాం అనుకుంటే అట్లా ఇద్దేదంటే ఆల్రెడీ మాకని ముందే చేసి పెడతాడు. అటువంటి వ్యక్తిని ఆశీర్వదించినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ, మేము చెప్పాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి చెప్పాం, బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి మేము మీడియా ద్వారా మీకు చెప్తున్నాము. మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి, మరి మా మార్గదర్శులు దశ ప్రీతం నాయకులు శ్రీధర్ బాబు గారికి, ఈ యొక్క ముగ్గురిని కోఆర్డినేట్ చేసి ఈ రామగుండం ప్రజల మన్నలు పొంది మరి ఈ యొక్క పవర్ పాయింట్ శాంక్షన్ చేసిన మా డైనమిక్ లీడర్ రాజ్ ఠాకూర్కి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఈరోజు రామగుండం పట్టణానికి ఒక దసరా, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ పండుగ లాంటిది. కులమతాలకు అతీతంగా రామగుండం డిపో రోడ్ జెన్కో 1971 పి నరసరావు ప్రారంభించారు.
మన జిల్లాలో పుట్టిన పివి నరసింహరావు ఆ రోజు మనకి ఇక్కడ పవర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం వాస్తవ్యుడు ఈరోజు మళ్ళీ దీపావళి పునఃప్రారంభానికి ఇలా ఆయన చేసిన కృషి మరవలేనిది. ఈ రామగుండం పట్టణం మరో అంతర్గామంలో మారే అవకాశం ఉండే. రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు నిరంతరం కూడా రామగుండంలో బీ థర్మల్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. దీనికి ఈ యొక్క క్యాబినెట్ ఆమోదానికి ఆమోదం తెలపడం జరిగింది. అట్లాగే రాష్ట్ర మంత్రివర్గం కూడా మరి రామగుండం పట్టణంలో తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ రామగుండం పట్టణం మహర్దశగా మారబోతుంది. మనం చూస్తూ ఉన్నాం. గెలిచిన 2 సంవత్సరాలనే దాదాపు 900 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రామగుండం పట్టణాన్ని ఇక్కడ కార్మిక నాయకులు అందరూ రావడం జరిగింది. వారందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా కని విని ఎరగని రీతిలో ఈ పవర్ ప్లాంట్ రావడం అందరికీ శుభోదయం. తప్పకుండా ఈ రామగుండం ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలు కూడా ఏమీ అభివృద్ధి కానీ ప్రభుత్వం చేతగాని నాయకులు చిన్న ఉన్న నాయకులు కూడా బాగా మాట్లాడుతాం. వాళ్ళందరికీ ఎలకు ఒకటే తెలియజేస్తున్నాం, మా ప్రయత్నం అభివృద్ధి మా ధ్యేయం తప్ప మీలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు. దయచేసి అందరూ కూడా ఈ రామగుండం పరిసర ప్రాంతానికి భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచింది. గత 10 సంవత్సరాల నుండి నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గెలిచిన తర్వాత మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.